మనం ఈ భూమి మీదకి మనిషిగా జన్మించిన తర్వాత మళ్ళీ మనుషులు శాశ్వతమా? సాధారణంగా మనం తీసుకున్నటువంటి మెడిసిన్కి ఎక్స్పైరీ ఎట్లా ఉంటుందో మనిషి జీవితాన్ని కూడా ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది. కాకపోతే దాన్ని పెంచుకునే అవకాశం మనకు ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఉండడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం, మంచి చేయాలనే ఆలోచనతో ఉండడం, ఇవన్నీ మనకు జీవితంలో ఒక ఆశని లేపుతాయి. ఇవన్నీ మనకు జీవితంలో ఏంటంటే బ్రతకాలనే ఆశని లేపుతాయి. ఆ లక్ష్యంతో మనిషి ముందుకెళ్తుంటాడు. అలాగే ప్రతి మనిషికి ఒక గోల్ అనేది ఉంటుంది. నేనేం కావాలని. ఆ గోల్కు కావాలంటే ఆయనకి ఏముండాలి? పట్టుదల అనేది ఉండాలి. దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. మరి పట్టుదల ఉంటే సరిపోద్దా? దానికోసం ప్రయత్నం చేయాలి వద్దా? ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని ఆటంకులు కూడా ఎదురవుతాయి, ఏవో సమస్యలు ఎదురవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళినారు, ఉద్యోగానికి పోవాలనుకున్నారు, పోలీస్ శాఖ ఉద్యోగానికి పోవాలనుకున్నారు. అప్పుడు ఆ శాఖ పోవాలంటే దాని గురించి సబ్జెక్ట్ మనకు తెలిసి ఉండాలి. మనకేం కావాలి? అందులో ఎగ్జామ్ పాస్ కావాలి కదా. రిటర్న్ ఎగ్జామ్ పాస్ కావాలంటే మనం ఏం చేయాలి? మంచిగా చదువుకోవాలి. రిటర్న్ ఎగ్జామ్ పాస్ కావాలంటే ఎగ్జామ్కు అవసరమయ్యే వాటికి చదువుకోవాలి. దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ కావాలో తెలుసుకోవాలి. వాటికి ప్రిపేర్ కావాలి. అంటే నీకు పట్టుదల ఉంది, నువ్వు ఒక కానిస్టేబుల్ కావాలనే పట్టుదల నీకు ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నావు లేదా? ప్రిపేర్ కావడం ఏంటి? ప్రయత్నం. నువ్వు ప్రిపేర్ కావడం ఏంటి? ప్రయత్నిస్తున్నావు అని అర్థం. అయితే అప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఏ విధంగా ఆటంకాలు ఎదురవుతాయి? ఆర్థికపరమైన ఆటంకాలే కావచ్చు, కుటుంబపరమైన ఏమైనా కావచ్చు, ఇంకే విధమైనటువంటి కావచ్చు, అనారోగ్యంగా ఎలాగైనా ఆటంకం కలవచ్చు. వాటిని అధిగమించుకొని మన ప్రయత్నాన్ని ఆపొద్దు, నిరాశ పడొద్దు, మన మైండ్ సెట్ని వేరే దారికి మళ్ళించొద్దు. ఆ విధంగా ఉండాలన్నమాట. మనకున్నది పట్టుదలకు సాధ్యం కావాలి అంటే సమయం తక్కువ ఉంటుంది మనకు, అంతే కదా. మనం ఎప్పుడైతే మనం ఆలోచనతో ఉన్నామో దానికి ఉన్న సమయం తక్కువ కాబట్టి ఆ సమయాన్ని వినియోగించుకోవాలంటే మనం నిరాశ నిస్పృహలతోటి ఉండొద్దు, ఎలాంటి సమస్యలకు లొంగకూడదు, మన ప్రయత్నాన్ని ఆపకూడదు, వెళ్ళాల్సి వస్తుంది. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఏముంటుంది? మళ్ళీ ఫిజికల్ ఉంటుంది. ఈ ఫిజికల్కు అయినా రిటర్న్కి అయినప్పటికీ ఫిజికల్ అయినప్పటికీ మనం ఏం చేయాలి? టైం కేటాయించాలని అవుతాం. మన పర్టికులర్ టైం పెట్టుకోవాలి. నేను ఈ టైంకు లేవాలి, ఈ టైంకు నేను స్టడీ చేయాలి, ఈ టైంకు నేను గ్రౌండ్కి వెళ్ళాలి, నాకు ఈవెంట్లకు సంబంధించినటువంటి శిక్షణ నేను తీసుకోవాలి, అన్నిట్లో పర్ఫెక్ట్ కావాలి, నాకున్న పీరియడ్ టైం వరకల్లా నేను అన్నిట్లో నెంబర్ 1 కావాలి, నేను దేంట్లోనూ ఎందులోనూ ఫెయిల్యూర్ కాకుండా ఉండాలి అంటే మన ప్రయత్నం రెండిట్లోనూ ఉండాలి. ఓకే, మరి రెండింటితో అయిపోతుందా? మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది కదా, మళ్ళీ మెయిన్స్ ఉంటాయి, మళ్ళీ ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటితోటే అయిపోయింది కదా అని చెప్పి వదిలేస్తామా? ఈ రెండింటితో అయిపోయింది కదా, ఇదేముంది అని వదిలేస్తామా? ఒకవేళ ఈ రెండింటిని కలుపుకొని దీన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి మీరు ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవునా కదా? ఏ ప్రయత్నం అయితే మొదలు పెట్టారో ఆ ప్రయత్నం చివరి వరకు ఉండాలి. ఎందుకంటే నీలో గోల్ ఏంటి? కానిస్టేబుల్ కావాలని, ఎస్ఐ కావాలని, ఎనీ గజెటెడ్ ఆఫీసర్ కావాలని మీకు ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు మీ గోల్ ఏంది? ఇక్కడ చేరుకోవాలి కదా. ఇక్కడ చేస్తున్న మీ ప్రయత్నం ఏంది? ఇక్కడ చేరుకోవాలంటే ఇక్కడ మూడిట్లో కూడా మీ ప్రయత్నాన్ని ఆపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా ఉన్నట్టయితే ఇక్కడికి మీరు చేరుకోగలుగుతారో లేదా? చేరుకుంటారు కదా. మీరు ఎప్పుడైతే మీ గోల్ చేరుకుంటారో అప్పుడు మీరు జీవితంలో ఒక సక్సెస్ని సాధించినట్టు, మీ లైఫ్ ఒక సక్సెస్ఫుల్ అయినట్టు. అందులో చాలామంది ఎన్నో పట్టుదల, ఎంతో గోల్స్ ఉంటాయి చాలామంది. అక్కడ రీచ్ కాక కొన్ని పరిస్థితుల పట్ల వేరే దారిలోకి వెళ్తారు.
సడన్గా ఒక అతను ఏం చేస్తాడు, నేను ఇండియన్ ఆర్మీ కావాలి, దేశానికి సేవ చేయాలని నేను అనుకుంటాడు. కానీ అతనికి కొంచెం హైట్ తక్కువ ఉండడం వలనో లేకపోతే ఇంకో కొన్ని కారణాల వలనో ఏదో అంతరాయం కలిగి అతను ఉద్యోగానికి వెళ్ళలేడు. అతను వేరే ఉద్యోగానికి వెళ్తాడు. కానీ అతనిలో కోరిక ఉంటుందా ఉన్నదా? ఏదో ఒక సందర్భంలో సమయంలో ఏం చేస్తాడు, నాకు ఎవరన్నా యూనిఫామ్ చూసినప్పుడు సార్ నాకు కూడా ఉండే, నాకు ఆర్మీలో పోవాలని చాలా సేవ చేయాలని నాకు ఎంతో ఉండే సార్, పట్టుదల ఉండే నాకు, కానీ నాకు హైట్ సరిపోక నేను అప్పుడు సెలక్షన్ కాలేకపోయినా అంటాడు. అంటే మనిషికున్న గోల్ కొంతమందిలో ఏమైందంటే 70% వేరే రూట్లో వెళ్ళడం జరుగుతుంది. కానీ అన్ని హంగులు అన్ని విధాలా ఉన్నటువంటి మనము, శిక్షణ అభ్యసిస్తున్న మనము, మెడికల్ పరంగా సంసిద్ధంగా ఉన్న మనము మరి మన ఈ గోల్ చేరుకోగలం కదా, చేరుకోగలం. మనకు అంతరాయం లేదు కదా, మనకు అంతరాయం లేనప్పుడు ఈ గోల్ చేరుకోగలం. కాబట్టి మన ప్రయత్నం ఎక్కడ ఆపద్దు. వేరే విషయాల్లో మనం ఎత్తు పరిస్థితుల్లోనే ఇన్వాల్వ్ కావద్దు. ఓకే, మీరు ఒక రేపు నాడు ఒక జవాన్ కావాలంటే మీకు క్యారెక్టర్ కండక్టర్ కూడా మంచిగా ఉండాలి కదా, గుడ్ ఉండాలి. అవునా? ఎప్పుడంటే వెరిఫికేషన్ కూడా అవుతుంది కదా. గుడ్ ఉండాలి అంటే మీరు ఏం చేయాలి, సామాజిక పరంగా సామాజిక ఆమోద పరంగా మీరు ఉండాలి. అంటే సమాజం మెచ్చుకోదగ్గక మీ లైఫ్ ఉండాలి. సమాజం మెచ్చుకోదగ్గక మీ లైఫ్ ఉండాలి. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో కానీ అన్ని విధాల మీ సమాజం మిమ్మల్ని మెచ్చుకోదగ్గక ఉన్నట్టయితే ఎప్పుడు మీ గురించి బ్యాడ్ వస్తుందా? రాదు. మీ సక్సెస్కు ఇది కూడా తోడొద్దా కాదా? మీ సక్సెస్కు అది కూడా ఒక భాగమైనా కాదా? అందుకోసమే విద్యార్థులు ఎప్పుడైనా సరే తన లైఫ్ను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అనవసరమైనటువంటి విషయాలలో మీరు ఇన్వాల్వ్ కావద్దు, లైఫ్లో చెడగొట్టుకోవద్దు. ఆవేశాలు సహజము, వాటిని కంట్రోల్ చేసుకున్నవాడు గొప్పవాడవుతాడు. అవునా కాదా? ఆవేశాలు సహజం, వాటిని కంట్రోల్ చేసుకొని నేను ఆ గోల్కు చేరుకోవాలి, మధ్యలో నేను ఈ విధంగా చేయడం వల్ల నాకు ఆటంకం ఎదురవుతుంది, నా మైండ్ డైవర్ట్ అవుతుంది, నేను ఆ స్థానానికి చేరుకోలేను, అందుకోసం దాన్ని ఏం చేయాలి, అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలంటే మనకు దూరం చేయాలి, అందులో మనం ఇన్వాల్వ్ కావద్దు. నువ్వు ఏ స్థాయికి అయితే చేరుకుంటావో, సక్సెస్ అవుతావో, ఆ రోజున పూర్తి సమాజమే నిన్ను ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. ఆ రోజు కోసం మనం ప్రయత్నం చేయాలి, అంతే కదా? ఓకేనా? చాలా వరకు నేను సమాజంలో చూడండి, యూత్లు చూస్తూనే ఉంటాం, ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. కారణాలు ఏంటి? నెంబర్ వన్ ఎవరు? పేరెంట్స్. ఎందుకు? వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండి సరే తమ పని తాను చేసుకుంటూ పోతుంటారు. నెంబర్ టూ ఎవరు? ఈ చుట్టూ ఉన్న పరిసరాలు, నీ స్నేహం సర్కిల్. ఓకే, ఎవడో వస్తాడు, సండే నా గ్రౌండ్లో క్రికెట్ ఆడదాం పాడే అంటాడు, బెట్టింగ్ పెడదామంటాడు. ఈ బెట్టింగ్ పైసలు ఎన్ని నుంచి రావాలి? ఇంటికెళ్ళగా రావాలి. ఒకరోజు నువ్వు అవసరానికి వెళ్ళకపోతే రెండో రోజు ఎవరు ఇస్తారు? దొంగతనం చేస్తావు. అంటే అక్కడ నీ క్యారెక్టర్ లెస్ అయినావా? ఒకసారి నువ్వు పొరపాటు చేస్తావంటే ఇక్కడ నువ్వు గోల్కు చేరుకుంటావా? అది 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 నీకు అలవాటు అయిపోద్దా కదా? అయితే కాదా? అయితే మనకు అనవసరమైన వాటిని అవాయిడ్ చేయాలి. ఫ్రెండ్షిప్ను కూడా ఎంతవరకు అయితే మనం ఎప్పుడు ఏ స్నేహం చేసినప్పటికీ మనకంటే ఉన్నతమైన వాళ్ళతో స్నేహం చేయాలి. నీకున్న సిద్ధాంతాలు, నీకున్న ఆశయాలు, నీకున్న భావనలు ఎంత గొప్పగా ఉన్నాయో అంతకంటే గొప్పగా ఉన్న విజ్ఞానవంతుని దగ్గర నువ్వు స్నేహం చేస్తే నువ్వు కొన్ని నేర్చుకుంటావు, అంతే కదా? నీ గోలు దేశానికి సేవ చేయాలని ఉంది. ఊళ్ళో గంజాయి తాగేటువంటి స్నోపత్ చేస్తే నువ్వు దేశానికి సేవ చేస్తావు, జైలుకి పోతావు. మరి నీ గోలు సక్సెస్ అవుతా? కాదు. అంటే మనకంటే ఉన్నతమైన వాళ్ళతోటి మనం స్నేహం చేస్తే మనం ఇంకింత జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అతన్ని ఆదర్శంగా తీసుకుంటే ఆ లైఫ్లో కూడా మనకు ఏదో ఒక దారి దొరుకుతుంది. ఎప్పుడైనా సరే జీవితంలో ఏ అబ్బాయి అయినా సరే, ఏ అమ్మాయి అయినా సరే జీవితంలో సక్సెస్ఫుల్ సాధిస్తే తల్లిదండ్రులు ఎప్పుడైతే తన పిల్లగాని గొప్పగా చెప్పుకుంటారో వాడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటారు. ఎప్పుడైనా మీరు ఎక్కడికి పోతే ఎవరంటారు? ఎవరు అబ్బాయి అంటారు అంటారా? అందుకు నువ్వు పలానా కొడుకు అని చెప్తే నువ్వు ఇంట్రడక్షన్ అవుతావు, అక్కడ పరిచయం అవుతావు. రేపైనా నువ్వు 10 మందిలో నిలబడ్డావు అనుకో,
అబ్బాయి ఆ అబ్బాయి ఎవరు అంటే మా అబ్బాయి అని చెప్పుకుంటారు వాళ్ళు. తల్లిదండ్రులు మా అబ్బాయి అని చెప్పుకుంటారు. అంటే మీరు వాళ్ళు చెప్పుకున్న దానికి మీ తల్లిదండ్రులు నీ గురించి గొప్పగా చెప్పుకున్న తేడా ఉందా లేదా? తేడా ఉందా? అంటే నీ తల్లిదండ్రుల మనసును గెలిచినట్టేగా. నీ తల్లిదండ్రుల మనసును నువ్వు గెలిచినావంటే సమాజాన్ని గెలిచినట్టే. నీ తల్లిదండ్రుల యొక్క మనసును నువ్వు గెలిచావంటే సమాజాన్ని మీరు గెలిచినట్టే. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. సమయం మనకు అనుకూలంగా ఉండదు, ఉన్న సమయాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చూడండి, నేను రోజు 2 గంటలు మీకు టైం ఇస్తున్నా. నాకేమైనా వస్తుంది ఇక్కడ? లేదు. కానీ ఒక తృప్తి ఉంది, నాకు ఒక సంతృప్తి ఉంది, మానసిక ప్రశాంతత ఉంది. నా వల్ల నా దేశానికి కొంతమంది ప్రయోజకుల్ని ఇవ్వగలుగుతున్నాను అనే తృప్తి నాకుంది. ఇక్కడికి వచ్చిన మీరు ఒక గంటన్నర 2 గంటలు టైం ఇస్తున్నారు కదా. టైం ఇచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? నేను కొంత నేర్చుకొని వెళ్తాను. దీన్ని నేను నా భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగించుకోవాలి, నా గోల్కు ఉపయోగించుకోవాలి అనే లక్ష్యం మీ వరకు ఉండాలి. అప్పుడే నేను మీకు ఇచ్చిన శిక్షణకు విలువ ఉంటుంది, మీరు నేర్చుకున్న దానికి విలువ ఉంటుంది. అవునా కాదా? ఎప్పుడైనా సరే చెడు స్నేహాన్ని అవాయిడ్ చేయాలి. చెడ్డవారి మట్టి తిరగకూడదు. మన ఇంటికి వెళ్ళావా, బుక్స్ తిరిగేయండి, చదవండి. ఓకేనా? నార్మల్ ఉన్నప్పుడు క్విజ్ చూసుకోండి. జనరల్ జీకే సంబంధించినవి ఈ మధ్యన కొన్ని ఏం జరిగినాయి, పొలిటికల్ పరంగా ఏం జరిగినాయి, మిగతా విషయాలు ఏం జరుగుతున్నాయి, ఇతర దేశాలకు ఏం చేస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఎలాంటి, ఇప్పుడు బయటకు వెళ్ళి మనకు ఎంతోమంది భారతీయులు మన ఇండియాకి తీసుకొస్తున్నారు. దానికి మనకి భారతదేశం గర్వించదగ్గ విషయము. ఇలాంటి కొన్ని విషయాలు మనకు తెలుసుకుంటున్నారు. ఎలాంటి మిసైలు తయారవుతున్నవి, ఏ మిసైలు యుద్ధంలో వాడుతున్నారు, దాని ప్రభావం ఎంత ఉంది అంటే మన మైండ్ సెట్ దేని మీద ఆలోచన పెడితే ఇంకింత నేర్చుకోవాలని ఆలోచన వస్తుంది మనకు. అవునా కదా? ఎంత మనం కాన్సన్ట్రేషన్ నేర్చుకోవాలనే దాని మీద పెడితే ఒకదాని మీద ఒకదాన్ని నేర్చుకోవాలనిపిస్తుంది. అందుకోసం చూడండి, ఒకసారి మీరు పృథ్వీరాజ్ చౌహాన్ స్టోరీలు కానీ, భగత్ సింగ్ స్టోరీలు కానీ, రాణా ప్రతాప్ సింగ్ స్టోరీలు కానీ, సుభాష్ చంద్రబోస్ స్టోరీ కానీ ఒక 2 పేజీలు మీరు చదివారనుకోండి, మళ్ళీ మీకు ఆకలి కూడా వేయదు. 3వ పేజీ 4వ పేజీ ఇట్లా తిరుక్కుంటూ వెళ్తున్నట్టు వాళ్ళ చరిత్రలు అంత ఆసక్తికరంగా ఉంటాయి. మరి మన చరిత్ర కూడా సమాజానికి ఆసక్తిగా ఉండాలా లేదా? ఉండాలంటే 10 మందికి, కొన్ని 100 మందికి, కొన్ని 1000 మందికి, లక్షల మందికి మనం ఉపయోగపడే విధంగా ఉండాలి. చూడండి, సాధారణంగా చాలామంది ఏమంటారు, నేను అడ్వకేట్ అవుతా అంటారా? ఒకరేమంటారు డాక్టర్ అవుతా అంటారు, మరేమంటారు ఇంజనీర్. ఓకే, మీరందరూ సమాజానికి అవసరమేగా. న్యాయం అందించడానికి న్యాయవాది అవసరమే,